ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం ఏముంది బాబు ఆ ఉత్తరంలో? నేను చెప్పిన వెంటనే అమ్మని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ పాపా. నీ మీద కోపం పోయింది. నా కోసం వచ్చినందుకు లవ్ యూ అమ్మా. నేను అనుకున్నది జరిగింది కాబట్టి నాకిప్పుడు ఇంటికి రావాలనుంది. కానీ మీరిద్దరూ నిజంగా కలిసే ఉంటున్నారా లేక నాటకం ఆడుతున్నారా అని నాకు డౌట్గా ఉంది. నా డౌట్ క్లియర్ అవ్వాలన్నా, నేను మీతో కలిసి ఇంటికి రావాలన్నా మీరిద్దరూ ఊరి చివర అమ్మవారి గుడి ఉంది, ఆ కొండ దగ్గరికి రండి. మీకోసం నేను అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. మీతో మాట్లాడి అప్పుడు ఇంటికి వస్తాను. మీరు రాకపోతే నేను మాత్రం ఎప్పటికీ ఇంటికి రాను. సిద్ధు మనసులో అనుమానం వచ్చిందంటే రోజంతా మిమ్మల్ని గమనిస్తున్నాడనే అర్థం. నైట్ టైం ఇంటి బయట పహారా కాసుంటే సిద్ధు దొరికేవాడేమో. అయిపోయిన దాని గురించి ఎందుకు, ఇప్పుడు జరగాల్సింది ఆలోచించండి. ఆలోచించడానికి ఏముంది? సిద్ధు మేమిద్దరం రావాలని స్పష్టంగా రాశాడు కదా. అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడి ఇంటికి తీసుకురావడం తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు. బాబు, మేం కూడా మీతో పాటు వస్తాం. అందరం కలిసి సిద్ధుని ఇంటికి తీసుకొద్దాం. పదండి. రోజుల్లో పెళ్ళుంది. డిజైనర్ బట్టలు లేవు, జ్యువెలరీ లేదు, ఫంక్షన్ హాల్ కూడా చూడలేదు. ఇంత తక్కువ టైంలో ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలో నాకేం అర్థం కావడం లేదు. కళ్యాణ్, నా మాటలు వినిపిస్తున్నాయా? వింటున్నాను, చెప్పు. చెప్పడం కాదు, నువ్వేం రెస్పాన్సిబిలిటీ తీసుకోవా? మన పెళ్లికి జస్ట్ 3 days టైమే ఉంది. నీకు తెలుస్తుందా? మన పెళ్లి విషయంలో ఫస్ట్ నుండి ఇంతే. ఆ టాపిక్ మాట్లాడితే చాలు సైలెంట్ అయిపోతావు, లేదా సంబంధం లేనట్టు కూర్చుంటావు. గట్టిగా మాట్లాడితే నన్ను కూల్ చేయడానికి అప్పటికప్పుడు ఏదో ఒకటి కవరింగ్ చేస్తూ ఉంటావు, లేదా టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటావు. అసలు ఏంటి పద్ధతి? ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? నాకన్నా ముందు నీ జీవితంలో ఒక ఆడదుంది కదా, ఆమెతో కూడా ఇలాగే బిహేవ్ చేసావా? అసలు నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా, లేక నీ మనసులో వేరే ఎవరైనా ఉన్నారా? చెప్పు కళ్యాణ్, నీ మైండ్లో వేరే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏంటా చూపు? ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పు. ఎవరితో మాట్లాడాలో, ఏం చేస్తే నువ్వు ఒప్పుకుంటావో నాకు బాగా తెలుసు. పెళ్ళంటే ఫేక్ డాక్యుమెంట్స్తో మేనేజ్ చేసినంత ఈజీ కాదు. కళ్యాణ్, కారెందుకు ఆపావ్? సారీ చెప్పడానికా? నాకేం వద్దు. కార్ దిగు. కారు దిగు. నిన్ను కళ్యాణ్, ఏం చేస్తున్నావు? ఇప్పటి వరకు నువ్వు ఏమంటున్నా వింటూ కూర్చున్నా అని చేతగాని వాడిని అనుకుంటున్నావా, లేక పౌరుషం లేని మనిషి అనుకున్నావా? మన మధ్య మ్యాటర్ని హారికకి ఎందుకు చెప్పావు? నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయాలి, లేదంటే నాతో ఫైట్ చేయాలి. అంతేకాని థర్డ్ పర్సన్ ముందు నా పరువు తీయడం ఎందుకు? నువ్వు నన్ను మోసం చేసావనిపించింది. ఆ క్షణం నీతో మాట్లాడాలనిపించలేదు, అందుకే హారికకి చెప్పాను. చెప్పడం కాదు, నా క్యారెక్టర్ని చంపేశావు. నా మంచితనాన్ని
నా కంపెనీ భవిష్యత్తుని ఆ హారిక ముందు క్వశ్చన్ మార్కులా మార్చేశావు. నీ మెడలో తాళి కట్టడం మాత్రమే నీకు కావాలి. నీ లైఫే నీకు ముఖ్యం. ఫస్ట్ నుండి డార్లింగ్ ప్రిన్సెస్ అని ముద్దు చేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు దానికి అనుభవిస్తున్నాను. ఏంటి కళ్యాణ్ అలా అంటున్నావు? నేను అందరినీ వదిలొచ్చింది నీకోసమే కదా. ఏంటి అదేదో గొప్ప త్యాగంలో మాట్లాడుతున్నావు? నువ్వొచ్చింది నా కోసం కాదు, నీ లైఫ్ బాగుంటుందని, ఎన్నో ఏళ్ల నీ మోడలింగ్ కల తీరుతుందన్న స్వార్థంతో వచ్చావు. నీకు డబ్బు పిచ్చి, ఫేమ్ పిచ్చి. ఆఖరికి నువ్వు వేసుకున్న బట్టలు, నువ్వు వాడే కారు అన్ని నావే. ఏదో పొరపాటుగా డాక్యుమెంట్స్ ఇస్తే దాన్ని చెక్ చేయించాల్సిన అవసరం ఏంటి? నా జాగ్రత్తలో నేను ఉండడం కూడా తప్పేనా కళ్యాణ్? దేనికి జాగ్రత్త? ప్రేమించిన వాడి మీద అనుమానం పెంచుకుని నీలాంటి దాంతో బతకాలంటే నేను జాగ్రత్తగా ఉండాలి. నా లైఫ్లో నా మీద ప్రేమ ఉన్న వాళ్ళు కావాలి, అంతేకాని నీలా స్వార్థపరులు, డౌట్ పడేవాళ్ళు కాదు. నా అనుకున్న వాళ్ళందరినీ వదిలేస్తే నువ్విచ్చే గౌరవం, నువ్వు చూపించే ప్రేమ ఏదా? నిన్నే నమ్ముకుని బ్రతుకుతుంటే ఇలా నడి రోడ్డు మీద నిలబెడతావా? నా ఆశలు, జీవితం, భవిష్యత్తు అన్నీ నాశనం చేస్తావా? నేను కాదు, అన్ని నీకు నువ్వే నాశనం చేసుకున్నావు. అనుమానంగా ఉంటే గతంలోకి పోయి వెతుక్కో. నీలాంటి దాంతో మనిషి అన్నవాడు ఎవ్వడు బతకలేడు. ఇన్ని రోజులు నిన్ను ఎలా భరించానో, నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎలా ఉన్నానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇక నుండి నీ బతుకు నీది, నా బతుకు నాది. గుడ్ బై. కళ్యాణ్, కళ్యాణ్, కళ్యాణ్ ప్లీజ్, కళ్యాణ్ నా మాట విను. కళ్యాణ్, కళ్యాణ్, కళ్యాణ్ ప్లీజ్, కళ్యాణ్ నన్ను వదిలి వెళ్ళకు. కళ్యాణ్, కళ్యాణ్. మనం కరెక్ట్ ప్లేస్కే వచ్చామా? అవును సాక్షి, ఊరి చివరన కొండ అంటే ఇదే. ఇదిగో అమ్మవారి గుడి కూడా ఉంది కదా. సిద్ధు ఇక్కడే ఎక్కడో ఉంటాడు. తలా ఒక చోట వెతుకుదాం. పదండి. అలాగే అమ్మా, అటు పద. సిద్ధు, 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 సిద్ధు. సిద్ధు, సిద్ధు, సిద్ధు ఎక్కడా? సిద్ధు, అమ్మా, పప్పా, సిద్ధు, 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 ఏయ్, సిద్ధు, రే సిద్ధు, 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 వద్దు సిద్ధు. రే సిద్ధు, అక్కడేం చేస్తున్నావురా? కిందకి రారా. నేను రాను. ఉండు, నేనే వస్తున్నా. పప్పా, నువ్వు పైకి వస్తే నేను దూకేస్తా. ఏయ్, సిద్ధు, సిద్ధు వద్దు. సిద్ధు, నేనేం రాను, నేను రాను. తాతయ్య తాడు గట్టిగా పట్టుకున్నావా? పట్టుకున్నాను యువరాజా. మీకు నచ్చినట్టు మీరు నటించండి. దన్నుగా ధైర్యంగా నేనున్నాను. మీకు దిగులే వద్దు. ఓకే తాతయ్య. సిద్ధు, నువ్వు చెప్పినట్టే మీ ఇంటికి వచ్చాను. ఇంకా ఎందుకు అక్కడున్నావు?
కిందకి రా, మనం వెళ్ళిపోదాం. నువ్వు గ్యారంటీగా అక్కడే ఉంటావా చెప్పు. నువ్వు పర్మనెంట్ గా మా ఇంట్లోనే ఉంటావా? ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళవు కదా? వెళ్ళను సిద్ధు, ప్రామిస్. నో, నేను నీ మాటలు నమ్మను. నువ్వు ఎప్పుడు ఇలానే ప్రామిస్ చేస్తావు, తర్వాత చెప్పకుండా వెళ్ళిపోతావు. ఈసారి వెళ్లకుండా నేను ఆపుతాను సిద్ధు. సిద్ధు, మీ పప్ప ఒక్కడే కాదు నాన్న, మీ అమ్మ ఎక్కడికి వెళ్లకుండా మేమంతా ఆపుతాం. అమ్మమ్మ కూడా చెప్తుంది కదా, మా మాట వినరా. అక్కడ ఉండడం చాలా డేంజర్ రా. కిందకొచ్చేయి ప్లీజ్. నాకు అమ్మంటే ఇష్టమని తెలిసి కూడా నువ్వు కేర్ చేయలేదు. ఇప్పుడు నా కోసం అమ్మని ఇంటికి తీసుకొచ్చావు. నేను ఇంటికి వస్తే మళ్ళీ అమ్మ మీద కోప్పడవని గ్యారంటీ ఏంటి? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఆ మిస్టేక్ ఎందుకు చేస్తానురా? అమ్మ ఇంటికి వచ్చిన వెంటనే సారీ కూడా చెప్పాను. ఇంకెప్పుడు అలాంటి మాటలు అననని నీ ముందే ప్రామిస్ చేస్తున్నాను. మీ మాటలు ప్రామిస్లు నాకొద్దు. మరేం కావాలరా? నాకు అమ్మ కావాలి. నేను ఇక్కడే ఉన్నాను కదా సిద్ధు. ఇక్కడ కాదమ్మా, నువ్వు ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండాలి. ఉంటానని మీ అమ్మ చెప్తుంది కదా సిద్ధు. మీ పప్ప మేమంతా హామీ ఇస్తున్నాం కదా. రేయ్ సిద్ధు, మావయ్య, నువ్వు ఇంకొక అడుగు ముందుకేస్తే ఇక్కడి నుంచి నేను దూకేస్తా. రేయ్ సిద్ధు, సిద్ధు. ఆ, ఆ, కిషోర్, ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్విక్కడే ఉండు. సిద్ధు మాట్లాడుతున్నాడు కదా. నిన్నలా చూస్తుంటే భయంగా ఉందిరా. ఏమన్నా సరే కిందకి వచ్చి మాట్లాడు. అవును సిద్ధు, నువ్వేం చెప్పినా వింటాం. అయితే మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. పప్పా, అమ్మని పెళ్లి చేసుకుంటేనే నేను కిందకొస్తాను, లేదంటే ఇక్కడి నుంచి దూకేస్తాను. సిద్ధు, పెళ్ళంటే దానికి ముహూర్తం పెట్టాలి. పంతులు గారు, ఫంక్షన్ హాల్, రిలేటివ్స్ అంటూ చాలా తతంగా ఉంటుందిరా. నువ్వు కిందికి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. నువ్వు రారా. పప్పా, అమ్మని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా కాదా? ఇష్టం లేదు కదా అంటే అమ్మ మన ఇంట్లో పర్మనెంట్ గా ఉండదు. అమ్మ లేకుండా నేను బ్రతకలేను, అందుకే దూకేస్తా. సిద్ధు, ఓ, సిద్ధు, సిద్ధు, వద్దు. సిద్ధు ఆగు, ఆగు. అయితే చెప్పు, అమ్మని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా? చెప్పు పప్పా, ఇష్టమే కదా? ఇష్టమే, ఇష్టమే. అమ్మా, పప్పాని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా? చెప్పమ్మా. ఇష్టమే. నాకేం వినపడలేదు, గట్టిగా చెప్పు. ఇష్టమే. అయితే ఇప్పుడే నా కళ్ళ ముందే పెళ్లి చేసుకోండి. ఇలా ముహూర్తాలు చూసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సిద్ధు. నువ్వు కిందకు వచ్చిన తర్వాత ముగ్గురం కూర్చొని ఒక డెసిషన్ తీసుకుందాం, డేట్ ఫిక్స్ చేసుకుందాం. లేదు, అన్నీ ఇప్పుడే జరగాలి. మీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీ ఇద్దరు కలిసి ఉండడమే నాకు కావాలి. దీనికి ముహూర్తాలేమీ అవసరం లేదు. పప్పా, అక్కడ అమ్మవారి మెళ్ళలో తాళుంది, అది తీసుకొచ్చి అమ్మ మెళ్ళలో కట్టు.
పప్పా వినపడుతుందా? ఇప్పుడు కాదురా, పెళ్లి చేసుకుంటామని ఇద్దరం ఒప్పుకున్నాం కదా. నువ్వు కిందకి రాగానే డైరెక్ట్గా పంతులు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. మీరు నా మాట వింటేనే నేను కిందకొస్తాను, లేదంటే దూకేస్తాను. ఆగరా, ఆగు. నేను సేఫ్ గా కిందకి రావాలన్నా, నా మీద మీకు నిజంగా ప్రేమ ఉన్నా మీరిద్దరూ పెళ్లి చేసుకోండి. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు బాబు? సిద్ధు చాలా మొండోడు. వాడు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకముందే తాళి కట్టు బాబు. సిద్ధు కోసమే సాక్షి ఇక్కడికొచ్చింది. అలాంటిది వాడికి ఏదైనా ప్రమాదం జరిగితే మనం ఉండి కూడా ఏ ప్రయోజనం ఉండదు. కానీ సాక్షి మనసులో పప్పా ఏంటి డిస్కషన్? నేను దూకేస్తా. హే సిద్ధు, నా మనసు కన్నా సిద్ధు క్షేమంగా ఉండటమే ముఖ్యం. ఏం చూస్తున్నావు పప్పా? తాళి కట్టు. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో. సిద్ధు, 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 ఇక్కడే ఉన్నాను. సిద్ధు. మీ ప్రేమలు తర్వాత. తాతయ్య, సిద్ధం యువరాజా. దండలివ్వండి తాతయ్య. ఇదిగోండి. తీసుకో అమ్మా. తీసుకో పప్పా. ఏంటి చూస్తున్నారు? అన్నీ నేనే చెప్పాలా? దండలు మార్చుకోండి. సిద్ధు వల్ల నీ భవిష్యత్తు మారకూడదని కోరుకున్నాను, కానీ వాడి కోసమే నీ మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. నన్ను క్షమించు సాక్షి. ఇద్దరి అభిప్రాయాలకి దూరంగా జరిగిన ఈ పెళ్లి, నా మెడలో పడిన ఈ తాళి, రెండింటి విలువ సిద్ధు మాత్రమే. అంతే తప్ప మన మధ్య ఏ సంబంధం ఉండదు. ఇప్పుడు మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు.
పరాయిది కాదు, నీ వైఫ్. సో అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అంటే నీకు నమ్మకం కుదరటం కోసమే ఈ పెళ్లి చేశావా? జస్ట్ నమ్మకమే కాదు, మా అమ్మ పప్ప ఎప్పుడు నాతో కలిసి ఉండాలనే ఇదంతా చేశాను. ఈ పెళ్లి చేయడానికి నాతో పాటు తాతయ్య కూడా హెల్ప్ చేశాడు. పప్ప, నేను ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఈ తాతయ్య దగ్గరే ఉన్నాను. నాకే ప్రాబ్లం లేకుండా తాతయ్య చూసుకున్నారు. మాత అన్నపూర్ణ, నువ్వే మా యువరాజు తల్లివని తెలియక ఊరంతా తిరిగాం. మీలాంటి మంచి వ్యక్తి దగ్గర సిద్ధు ఉన్నాడని తెలియక నేను కూడా చాలా కంగారు పడ్డాను. మా అమ్మ నీకు ముందే తెలుసా? మనకు రోజు ప్రసాదం పెట్టేది ఈ అన్నపూర్ణే యువరాజా. అమ్మ ఎక్కడున్నా ఆకలి తీర్చడం తన గుణమని ఈ అమ్మ నిరూపించింది. సరే యువరాజా, అంత మీ కోరిక ప్రకారమే జరిగినది కదా. ఇక నేను సెలవు తీసుకుంటాను. ఎక్కడికెళ్తావు తాతయ్య? నువ్వు కూడా మాతోనే ఉండు. మీతోనే ఉంటే నా కోట సైన్యం అంతా అనాథులైపోతారు. సిద్ధు అంటే మాకు ప్రాణం అండి. ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఏమైపోయాడో ఎలా ఉన్నాడో తెలియక మేమంతా చాలా టెన్షన్ పడ్డాం. సిద్ధు మాత్రమే కాదు, మీరు నాకు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీకే లోటు లేకుండా మా కుటుంబంలో ఒకటిగా చూసుకుంటాం. దయచేసి మా ఇంటికి రండి. మీ అభ్యర్థనకి కృతజ్ఞతలు. నేనెన్ని రోజులుంటానో తెలీదు. ఉన్నన్ని రోజులు అనుకున్నది సాధించాలి. నా శత్రువు ఈ రాజ్యంలోనే చొరబడ్డాడని ఈ మధ్యనే నాకు తెలిసింది. అతడి జాడ తెలుసుకుని మొట్టు పెట్టే వరకు నాకు విశ్రాంతి లేదు. మళ్ళీ అవకాశం వస్తే ఖచ్చితంగా మీ దర్శనం చేసుకుంటాను. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. శోభకు శోభకు. నీలాంటి దాన్ని మమ్మ అని పిలిచినందుకు నా మీద నాకే కోపంగా ఉంది. ఏ రోజైతే నా ఇంట్లో నుండి పారిపోయావో అప్పుడే నిన్ను నా జీవితంలో నుండి, జ్ఞాపకాల్లో నుండి దూరం చేసుకున్నాను.